Hi friends, welcome to my channel Sunita Garapati Spirituality at the rate of 1051. ప్లీజ్ లైక్ షేర్ మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు భగవద్గీతలోని 12వ అధ్యాయం భక్తి యోగంలో 3-4 శ్లోకాలకి వ్యాఖ్యానం చూద్దాము. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. 4వ శ్లోకం. సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. అవ్యక్తమైన నా యొక్క రూపమును ఉద్దేశించి ఎవరు ఉపాసన చేస్తారో వారు ద్వంద్వాతీతులు, సర్వభూతముల యందు ప్రేమను కలిగి ఇంద్రియ నిగ్రహము కలిగి మనస్సునకు వాక్కునకు సఖ్యము కాని సర్వవ్యాప్తము మాయాకారణము అచలము నిత్యసత్యమైన నిరాకార బ్రహ్మమును ఉపాసించువారు కూడా నన్నే పొందుతారు. వ్యాఖ్యానం. నాశరహితుడు, అనిర్వచనీయమైన వాడు, అవ్యక్తము, సర్వవ్యాప్తి, మనోబుద్ధులకు అతీతుడు, మార్పు లేనివాడు, నిత్య శాశ్వతుడు మరియు నిశ్చలమైన వాడును అయిన పరమసత్యం యొక్క నిరాకార తత్వాన్ని ఇంద్రియములను నిగ్రహించి సర్వత్రా సమబుద్ధితో ఉంటూ సర్వభూతముల సంక్షేమం కోసం నిమగ్నమై ఉంటూ ఆరాధించువారు కూడా నన్నే పొందుతారు. ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే సాకార రూపమును ఆరాధించుటయే ఉత్తమమని చెప్పాడు కదండి 1-2 శ్లోకాలలో. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే శ్రీకృష్ణుడు నిరాకార తత్వాన్ని ఆరాధించటాన్ని తానెక్కడా కూడా తిరస్కరించడం లేదని ఇక్కడ వివరణ ఇస్తున్నాడు. సర్వవ్యాప్త, అనిర్వచనీయమైన, అవ్యక్తమైన, మనోబుద్ధులకు అతీతమైన, నాశరహిత, నిశ్చల, సత్య సనాతన బ్రహ్మన్ పట్ల భక్తితో ఎవరైతే నిమగ్నమయ్యేవారు కూడా ఉంటారో వారు ఈశ్వరుని పొందుతారు అని చెప్తున్నాడండి. మనుష్యులు అంటే ఇక్కడ జీవరాశులు. నేను చెప్పాను కదండి 84 లక్షల జీవరాశులు ఉన్నాయని. ఆ యొక్క జీవరాశులు అనమాట అనంతమైన విభిన్న స్వభావాలతో ఉంటారంట. ఈ భిన్నత్వంను సృష్టించిన పరమేశ్వరుడు కూడా ఎన్నో విభిన్న విలక్షణమైన స్వభావాలనే కలిగి ఉంటాడంటండి. మనకు పరిమితమైన అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉంది కాబట్టి భగవంతుని యొక్క అనంతమైన అస్తిత్వాలని, అవతారాలని, స్వరూపాలని కొన్ని విభాగాల్లోకి మనం వర్గీకరించుకుంటున్నాము. ఆ ప్రకారంగానే ఇంతకు క్రితం శ్లోకం యొక్క వ్యాఖ్యానంలో పేర్కొన్నట్టుగా వేదవ్యాసుడు భగవంతుని యొక్క వేర్వేరు ప్రకటితములను 3 రకాలుగా వర్గీకరణ చేశాడు. 1 బ్రహ్మన్, 2 పరమాత్మ, 3 భగవానుడు. మనం వీటిలో ఏ రకమైన ఈశ్వర తత్వాన్నైనా ఆరాధించవచ్చు. కానీ మనకు నచ్చిన అర్థమైన ఈశ్వర స్వరూపమే సరైనదని, ఇతరులు అనుసరించే విధానం తప్పని ఎట్టు పరిస్థితుల్లో కూడా భావించరాదని ఇక్కడ మనకి శ్రీకృష్ణుడు చెప్తున్నాడండి. అంతేకాకుండా 4వ అధ్యాయంలో 11వ శ్లోకంలో కూడా ఏం చెప్పాడంటే నాకు ఏ ప్రకారంగా మనుషులు శరణాగతి చేస్తారో నేను వారికి ఆ విధంగానే ప్రతిస్పందిస్తాను. తెలిసినా తెలియకపోయినా అందరూ నా మార్గాన్ని అనుసరిస్తారు. ఓ అర్జున, ఇక్కడ ఎవరైనా సరే నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించేవారు కూడా ఆయన్నే చేరుతారని వక్కాణిస్తున్నాడు. అలాగే నిర్గుణ నిరాకార అస్తిత్వంతో ఏకమైపోవడమే వారి యొక్క అభిలాష కాబట్టి ఈశ్వరుడు వారిని అవ్యక్తంగా సర్వవ్యాప్త బ్రహ్మంగానే కలుస్తాడు అని ఈ యొక్క 4-3 శ్లోకాలలో చక్కగా మనకి వివరణ ఇచ్చారండి భగవాన్ శ్రీకృష్ణుడు వారు. జై గురుదత్త. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం నేను భగవద్గీతలో పుస్తకంలో ఉన్న వ్యాఖ్యానాన్ని మీకు అందించడం జరుగుతుంది. ఏమైనా తప్పులుంటే కనుక మీ యొక్క కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను అలాగే సలహాలను కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై గురుదత్త.